అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తు కార్యక్రమం గురించి ఇంతకుముందు చాలా ఎపిసోడ్లు చేశాను. అవి మీరు చూసే ఉంటారు. అందులో విషయాలు గ్రహించి చక్కగా మేము చెప్పినటువంటి అన్నీ కూడా చెప్పినట్టుగా మీరు చేసుకుని మంచి ఫలితాలు పొందినట్టుగా మాకు కామెంట్లు పెడుతున్నారు. చాలా సంతోషం. అయితే చాలామంది కామెంట్లు ఎలా పెడుతున్నారంటే, మీరు ప్రారంభానికి ముందు ఎక్కువ టైం అంటే అనకూడదు, ఎక్కువ అసుగేస్తున్నారు, మీరు అనవసరం మాటలు చెప్తున్నారు, మీరు అంచేత డైరెక్ట్గా వాస్తులోకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, ఇప్పుడు ఒక విషయం మనం ఈవేళ ఒక అంశం మీరు అలాగా అసుగేసేయద్దు, మీరు అలా చేయొద్దు, టైం తీసేసుకోవద్దు అని అనొద్దు. ఎందుకు టైం తీసుకుంటామంటే, మనం చెప్పేది ఆ రోజు చెప్పే అంశం ఏమిటి, దాని గురించి చెప్పాలి ముందు. ఇప్పుడు ఈరోజు మనం ఏం అంశం అనుకున్నాం? ఇంటి స్థలం కట్టే ముందు ఎలా పరిశీలించాలి. మీరు ఒక ఇల్లు, కొన్ని స్థలాలు ఉన్నాయనుకోండి, ఒక 100-150 గజాల స్థలం కొనుక్కున్నారు. ఆ స్థలాన్ని అది మంచిదా కాదా అంటే, అది మంచిదా కాదంటే భూమిని తవ్వి చూసుకోవాలి. అది ఎలా మంచిదని పరిశీలించాలి, ఎలా చెడ్డదని మనం తెలుసుకోవాలి. అది మంచిదా కాదా అనేది మనం ఎలా నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారణ అనేది ఎలా ఉంటుందంటే మీకు నేను వేసి చెప్తాను. ఇది ఈ స్థలం మీరు ఇప్పుడు తీసుకున్నారు, కొనుక్కున్నారు. ఇందులో ఇల్లు కట్టాలి. మీరు ఇది ఖాళీగా ఉంది స్థలం, ఇప్పుడు దీంట్లో ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే కొన్ని శల్యాలు ఉంటాయి భూమిలో. కొన్ని మంచి భూములు ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మనకి చెడ్డది ఎలా ఉంది, మంచిది ఎలా ఉందని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇదంతా తవ్వించేయండి. మొత్తం తవ్వించేయండి, శుభ్రంగా ఎక్కడికక్కడ తవ్వించేసేయండి. ఇదంతా తవ్వేయండి, మొత్తానికి ఏమి లేకుండా మొత్తాన్ని తవ్వేసి ఆ వచ్చిన తవ్వారు కదా, ఆ తవ్విన దాంట్లో పైపుతో అంటే తవ్వేయడం అంటే ఎంతో వరకు అక్కర్లేదు. ఒక మోర్లోది అనుకోండి, మోర్లోది అంటే 1-2.5 అడుగులు ఉంటుంది, లేదా 3 అడుగుల లోపు. అది తవ్వేయండి. తవ్వేసి దాంట్లో వాటర్ పెట్టండి, వాటర్ నిల్వ చేయండి. నిల్వ చేస్తే ఆ వాటర్ మరుసటి రోజు నాటికి వాటర్లా ఉంటే అది మంచి స్థలం అన్నమాట. ఆ వాటర్ కనుక లోపలికి వెళ్ళిపోయి బురదంతా పైకి వచ్చిందంటే అది మంచిది కాదని ఒక లెక్క, వాస్తుశాస్త్రంలో ఒక లెక్క అన్నమాట అది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఇక్కడ మట్టి మనం తవ్వమన్నాం కదా, ఇక్కడ దీంట్లో ఒక 3 అడుగులు అనుకోండి, 3 అడుగులు 3 అడుగులు తవ్వేయండి శుభ్రంగా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే తవ్వండి. ఇంతకుముందు నీరు పోయమన్నాను నేను, కానీ ఇప్పుడు అది కాదు. ముందు నీరు పోయమని చెప్పాను. ఆ నీటిలాగా ఉంటే అది మనకు మంచిది, అది బురద అయిపోతే చెడ్డదని మనం చెప్పాం కదా. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు కొంచెం ఇది డిఫరెన్స్ అనమాట. ఇది ఎలా డిఫరెన్స్ అంటే, ఈ మట్టి తవ్వేసిన మట్టి అంతా దీంట్లో తవ్వేసిన మట్టి అంతా ఇలా పోసేసారు, బయట పోసేసారు మొత్తం. లోపల ఏమీ లేదు. లోపల ఏముంది, ఇది గుంత కింద ఉందన్నమాట. ఇది గుంత అంటే లోతు 3 అడుగుల లోతులో ఉంది. ఇప్పుడు ఈ 3 అడుగుల లోతుని ఈ మట్టి అంతా తీసుకెళ్ళి ఇది గుంతకు ఇలా చేశారు. ఒక్క రోజు ఆగి ఈ మట్టి దీంట్లో వేసేయండి. మొత్తం ఎంతైతే మీరు పూడ్చారో, ఎంతైతే మీరు తవ్వారో పూర్తి చేయండి. మళ్ళీ మట్టి పూర్తిగా ఈ మట్టి ఏమి లేదు, ఇంకా ఈ మట్టి లేకుండా, ఈ మట్టి అంతా లేదు,
ఈ మట్టిని తీసుకెళ్ళి ఏం చేశారంటే మీరు ఇందులో పోసేశారు మొత్తం. పోసేసిన తప్పుడు ఒకరోజు ఆగండి. ఒకరోజు ఆగితే ఏమైంది ఆ మట్టి? సరిపోవాలి. తీసిన మట్టే కదా అది. ఇక్కడ చిన్న గుంత తవ్వాం మనం, ఒక చిన్న గుంత ఏదో తవ్వాం. ఆ గుంత మళ్ళీ పూర్తి చేసాం. పూర్తి చేస్తే ఆ గుంత మరి ఈ మట్టి అందులోదే కదా. మరి గుంతకు పూర్తి చేస్తే సమానంగా ఉండాలి కదా ఆ మట్టి. మీరు మరుసటి రోజు చూసేటప్పటికి ఈ మట్టి దిగిపోయి ఉంటుంది. అంటే దాదాపు అంత ఎక్కువ కాదు, 4-5 అంగుళాలైనా కిందకి దిగిపోయి ఉంటుంది అనమాట. అంటే డౌన్ అయిపోయింది, మట్టి సరిపోలేదు. అందులో తీసిన మట్టి దానికి సరిపోలేదు. దానికి సరిపోయినప్పుడు దాన్ని మనం వదిలేయాలి. అంటే ఏదో దోషం ఉందన్నమాట దాంట్లో. అది ఆ దోషపూరితమైనటువంటి స్థలం మనం కొనుక్కుని కడితే ముందు ఎన్నో విషయాలు, ఎన్నో కష్టాలు మనిషికి. పీడకలలు రావడం, అలాగే చేసే వ్యాపారాలు పాడైపోవడం, ఇంట్లో సమస్యలు ఎక్కువ అవడం, ఒకరికొకరికి పడకపోవడం, భార్యాభర్తల మధ్య కీచులాటలు, ఇవన్నీ కూడా సంక్రమిస్తాయన్నమాట ఇల్లు కట్టేటప్పుడు. అంచేత మీరు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుని ఏం చేస్తారంటే, ఇలాగా ఈ స్థలంలో నీరు పోసారు. నీరు పోస్తే నీరు నిల్వ ఉందా? నీరు నిల్వ ఉంటే, నీరు నిల్వ ఉంటే మంచిది. అంటే మీరు అందులో కానీ మట్టి అంటూ ఎలాగైనా ఉంటుంది, దాని గురించి కాదు. కానీ పూడ్చిన తర్వాత నీరు ఫుల్గా పెట్టేసాక నీరు పైకి కనిపించాలన్నమాట. తేటలా తేరాలి. ఆ నీరంటూ మీకు ఇలా చూసేటప్పటికి నీరు కనపడాలి. అలా కాకుండా ఇదిగో ఈ విధంగా కనిపించింది అనుకోండి, మీకు ఈ విధంగా కనిపించింది అనుకోండి ఆ స్థలాన్ని, అది నీరు తేరింది, ఇది బురద నీరు అయిపోయింది. ఈ బురద నీరు అంటే బురద నీరు ఇది. అంటే బురద అయిపోయింది అనమాట. నీళ్ళు లేవు అక్కడ, లోపలికి లాగేస్తుంది భూములకి అదంతాను, పైకి వాటర్ లేదు. ఇది మనకు పనికిరాదు, ఇది మనకు పనికిరానిది. గ్రహించండి ఇది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, గురుగారు మీరు ఇల్లు గురించి చెప్తున్నారు, వాటి గురించి చెప్తున్నారు, పైన గుమ్మాల గురించి చెప్తున్నారు, కిటికీలు చెప్తున్నారు, అన్ని రకాలుగా చెప్తున్నారు, మూలలు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ అసలు ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం కొనుక్కుంటే ఆ స్థలం మంచిదా కాదా అనే విషయం మాకు కొంచెం చెప్పాలని చెప్పి చాలామంది అడిగారు. అందుకోసమే నేను ఈ వీడియో చేశాను. ఇది మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే ఈ ప్రకారంగా ఇప్పుడు వేసాను కదా, 4-3 డ్రాయింగ్స్ వేసాను. 4-3 డ్రాయింగ్లో గ్రహించండి. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు మీకు. ఏమిటంటే, గురువుగారు మేము స్థలం కొనుక్కున్నాం కదా, ఆల్రెడీ కొనేసుకున్నాం మేము స్థలం అనుకుందాం కాసేపు. ఆ కొనుక్కున్న స్థలంలో మీరు చెప్పినట్టుగా నీరు లేకుండా బురద అయిపోయింది అనుకోండి, అప్పుడు మేము కడితే మేము ఎన్ని చిక్కుల్లో పడిపోతాం మేము, మరి దాన్ని ఏం చేయమంటారు మీరు అని మీరు అడగచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. కొన్న వాళ్ళతో ముందే మీరు చెప్పాలి, మాకు ఈ స్థలం కావాలి, కానీ మేము ఈ రకంగా చేసుకోదలుచుకున్నాం, మీకు ఇష్టమైతే ఈ స్థలం తీసుకుంటాం, లేకపోతే లేదు అని నిర్మోహమాటంగా చెప్పండి. ఇదేం మామూలు విషయం కాదు కదా, ఏదో 10,000 20,000 పోలి కాదు. లక్షల మీద ఖర్చు పెట్టాలి మీరు స్థలం కొన్నాక దాని మీద బిల్డింగ్ వేసుకుంటే. ముందే చెప్పండి, ఈ స్థలం మేము టెస్ట్ చేసుకుంటాం, మాకు నచ్చితేనే తీసుకుంటాం, లేకపోతే తీసుకోము అంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. నచ్చితేనే తీసుకుంటారంటున్నారు, లేకపోతే తీసుకోని అంటున్నారు. ఇది ఇంకొకరికి తెలిసిందంటే ఈ స్థలాలు అన్నీ ఇలాగ ఉన్నాయేమో అనుకుంటారు అని వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళు కుదరదంటారు. కుదరదంటే మీరు చెప్పండి, వాళ్ళకి కన్విన్స్ చేయండి.
పునాదులు తవ్వుకుంటున్నాం మేము. పునాదులు తవ్వుకున్న తర్వాత అదే మట్టి తవ్వుతున్నాం, తవ్వి మళ్ళీ పూర్తి చేస్తాం. మేము ఈ పద్ధతి అయితేనే మేము కొంటాం మీ దగ్గర స్థలం. మేము లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. అంచేత మీరు దీనికి ఒప్పుకుంటే మేము చేస్తాం. ఎందుకంటే అందులో శల్యాలు ఉన్నాయో, ఎముకలు ఉన్నాయో, ఏమున్నాయో ఇవన్నీ పెట్టుకుంటే మా తరతరాలుగా అది అది ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఇండివిజువల్ హౌస్ అనమాట, అపార్ట్మెంట్ కాదు. ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇల్లు కట్టుకున్నారంటే అందులో అందులో తల్లి భార్యాభర్తలు అందరూ ఉంటారు. అందులో వాళ్ళ పిల్లలు అలాగే ముందుగా వాళ్ళకి వంశపారంపర్యంగా ఉండాలి. కాబట్టి అది వాళ్ళతో చెప్పి చేయించుకుంటారు. కన్విన్స్ చేస్తారు వాళ్ళని, వాళ్ళు ఒప్పుకుంటారు. అది విషయం. మీకు ముఖ్యంగా నా అభ్యర్థన ఏమిటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూడకపోతే మీకు ఏమీ తెలియదు మధ్యలో చూస్తే. పూర్తిగా చూడండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ రోజుల్లో స్థలాలు కూడా చాలామంది కొనుక్కుంటున్నారు చిన్న ఇల్లు కట్టుకుందామని. మీకే సమస్య లేకపోతే వాళ్ళకు ఉంటుంది. లక్షల కోట్లు ఉన్నారు ఇప్పుడు. ఎవరికైనా ఉంటుంది ఈ సమస్య. మాకేముందిలేండి, మాకు అక్కర్లేదు, మేము ఇల్లు కట్టేసుకున్నాం, అపార్ట్మెంట్లో ఉన్నాం, లేదా అది ఉన్నాం, మాకు ఈ నీళ్ళు ఇవన్నీ బురద ఇదంతా మాకు ఎందుకులండి అని అనుకోవద్దు. దయచేసి షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొకరికి పనికొస్తుంది అది. మరి ఈరోజు ఈ అంశం మీద మనం మాట్లాడుకున్నాం. రేపు ఒక మంచి అంశం మీద మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు. నమస్కారం.